సినిమా రంగంలో సెంటిమెంట్లు నమ్మకాలకు కొదవే లేదు. ఈ సెంటిమెంట్స్ చుట్టూనే కొన్నిసార్లు స్టార్ హీరోల కెరీర్లు తిరుగుతూ ఉంటాయి. అలాంటి ఒక వింత సెంటిమెంట్ ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ ను వెంటాడుతోందట. దానిని అధిగమించడానికి ఆయన రాబోయే సినిమా ది రాజసాబ్ విషయంలో ఒక ప్రత్యేకమైన ప్లాన్ చేశారని తెలుస్తోంది. ప్రభాస్ కెరీర్ లో ఇంగ్లీష్ అక్షరం ఆర్ తో మొదలైన సినిమాలు రాఘవేంద్ర, రెబల్, రాధేశ్యామ్ అనుకున్నంతగా మురిపించలేకపోయాయి. ప్రభాస్ కెరీర్ లోనే 3 పెద్ద సినిమాలు ఆర్ లీటర్ తో మొదలై ఫ్లాప్ అవ్వడం ఈ సెంటిమెంట్ నిజమని ఫ్యాన్స్ ను, పరిశీలకులను హడలెత్తిస్తోంది. ఈ ఆర్ సెంటిమెంట్ ను చేరిపేయడానికి మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమా టైటిల్ ను రాజసాబ్ కాకుండా ద రాజసాబ్ అని నిర్ణయించారట. ఇందులో రాజసాబ్ ప్రధానమైనదే అయినా సెంటిమెంట్ ను దృష్టిలో ఉంచుకొని ఆ పేరుకు ముందు దా అనే పదాన్ని చేర్చారన్నమాట. ఈ దా మాత్రం సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తుందని మేకర్స్ బలంగా నమ్ముతున్నారు. ద రాజసాబ్ టైటిల్లో దా చేర్చిన ఆ సెంటిమెంట్ ఇంకా పనిచేస్తుందనే అంటున్నారు పరిశీలకులు. ఇక నిజానికి ది రాజసాబ్ సినిమా ఈ ఏడాది సంక్రాంతికే రావాలి. ఆ తర్వాత వేసవికి, ఆపైన డిసెంబర్ 5కు మారాయి. ఈ వాయిదాలన్నీ తప్పించుకొని ఇప్పుడు జనవరి 9న ది రాజసాబ్ వస్తుందని ప్రకటించారు. మారుతి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్ర నిర్మాణానికి దాదాపు 400 కోట్లు వెచ్చించినట్టు సమాచారం. ప్రభాస్ ఫ్యాన్స్, మేకర్స్ మాత్రం ఈ సెంటిమెంట్లను లెక్క చేయట్లేదు. ఈసారి ఆటంకాలన్నీ సినిమా మేకింగ్ సమయంలోనే ఎదురై కరిగిపోయాయని, కాబట్టి ది రాజసాబ్ రిలీజ్ అయ్యాక తప్పక విజయబేరి మోగిస్తుందని ఆశిస్తున్నారు. ఎన్ని సెంటిమెంట్స్, ఎంతమంది విమర్శకులు గుర్తు చేసుకున్నా ది రాజసాబ్ మూవీ బంపర్ హిట్ కావడం ఖాయమని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు. అన్ని మైనస్లు కలిసి ఒక భారీ ప్లస్ అవుతాయని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మారుతి టేకింగ్ భారీ బడ్జెట్, హారర్, ఫ్యాంటసీ జానర్ మరియు అంతకు మించి ఆర్ సెంటిమెంట్ ను బ్రేక్ చేయాలనే కసితో వస్తున్న ది రాజసాబ్ జనవరి 9వ తేదీన ప్రేక్షకులను ఏ రేంజ్లో అలరిస్తుందో చూడాలి.